కానీ వెళ్ళడానికి సరిపోవటప్పుడు. కానీ బాబా వారే ఆ విషయంగా మార్చి ఆ టాంగా ఏర్పాటు చేయడము, ఆ వ్యక్తులను సమకరించడం. అందుకని కష్టమైన ఇష్టమైన చెప్పిన వెంటనే ఆ పని చేయగలుగుతారు. బాబా వారు చెప్పగానే వెంటనే వెళ్ళిపోయాడు అతను. ఆ విభూది హారతి పాట ఆ అమ్మాయికి అందజేయగానే ప్రసవం సుఖంగా జరిగింది. కానీ ఇతను వెళ్ళడానికి 2 రూపాయలు ఉన్నాయి కానీ సంశయించలేదు, వెళ్ళిపోతున్నాడు. అక్కడ బాబాని ఏర్పాటు చేస్తారు. భగవద్ అనుకూలం అదే జరుగుతుంది. మనం పూర్తి విశ్వసించగలిగి ఉండాలి. పూర్తి విశ్వాసం లేకపోతే అవి జరగవు. మనం ఇది అవుతుందా కాదా, ఇది ఎట్లానో ఏమో రకరకాల సంశయాలు. మనకి ఏదైనా పని చెప్పగానే మనం అమ్మో అది అవుతుందా, అది ఖచ్చితంగా కాదేమో, ముందు మనం ఎక్కడ ముందు మైనసే వస్తుంది మా ఆలోచన. ఏదైనా చెప్పి పని చేయమని చెప్తే అది అవుతుందా అసలు కరెక్ట్గా, అవదేమో, ఇది నిజమేనా అని రకరకాల అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాల వల్ల ఏమవుతుందంటే అది సక్రమంగా జరగదు. జరగకపోగా ఒక్కోసారి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు మనకు దాని మీద శ్రద్ధ పోయి ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పగానే మనం ఏం చేస్తామంటే ఆ జరుగుతుందాలే అని చెప్తాం. అట్లాగే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా గురు నిర్ణయం కానీ భగవంతుడి నిర్ణయం కానీ ఇది చెప్పాడు, పెద్దవాళ్ళు చెప్పారంటే దీంట్లో ఏదో అంతరార్థం ఉంది అని చెప్తాం ఒకసారి. అంతేగాని మనం మొండికి వేస్తాం. దానివల్ల ఏంటంటే మొండి కంటే అర్థమైంది నేను చెప్పిన వాడు మీరు మొండివాడు మా పిల్లడు అంటారు. అట్లా మొండితనం అంటే ఒక గమ్మత్ కథ చెప్తాను మీకు. ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు బాగా తిండిపోతారు, అంటే తినడానికి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు సమయం ప్రకారం ఉదయం 6 గంటలకు అటుకులు తినాలి, 7 గంటలకు టీ తాగాలి, 8 గంటలకు ఇవి తినాలి, 9 గంటలకు ఇవి తినాలి. ఇంక ఇదే పనికి వాళ్ళు గంటకు తినడమే, ఇంకో పని లేదు వాళ్ళకి. అది అట్లా రాసుకొని రోజు సమానంగా చేసుకునే వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు తినడం. వాళ్ళ తిండి మీద అతి ఇష్టం అన్నట్టు. అతి ఇష్టం అంటే చాలా ఇష్టం. ఈ సమయాల్లో తినాలి, ఇంత తినాలి, ఎప్పుడు తింటూ ఉండాలి. ఒకసారి అనుకోకుండా ఈసారి గారెలు చేసుకుందాం అనుకున్నారు. పిండి కలిపింది, అందులో 7 గారెలు అయిపోయినాయి. 7 గారెలు అయితే ఇద్దరు సగం ఎట్లా, చెరు 3 తీసుకొని ఇంకా సగం చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. సగం ఉంటే మళ్ళీ ఎక్కువ తక్కువ రావచ్చు కదా, ఇవన్నీ ఎందుకు బాగా అని చెప్పేసి అట్లా కాదు, ఒకళ్ళు 4 ఒకళ్ళు 3 తీసుకుందాం అనుకున్నారు. కానీ 4 ఎవరు తీసుకోవాలి, 3 ఎవరు తీసుకోవాలి మరి. అందుకని భార్య ఉంది కదా, నేను అంతా కష్టపడి ఈ గారెలు నేను తయారు చేసిన కాబట్టి నేను 4 తీసుకుంటాను, 3 నువ్వు తీసుకో అని చెప్తుంది. అంటే వాడు ఇంత కష్టపడి సంపాదించింది అంతా తీసుకొచ్చేది నేను, ఇవన్నీ తీసుకొస్తున్నా కాబట్టి నేను 4 గారెలు తీసుకుంటా, నువ్వు వండి పెట్టడమే కదా, దానికోసం నువ్వు 3 గారెలు తీసుకో అని చెప్తుంది. అట్లా కుదరదు అని బాగా వాదన జరిగిన తర్వాత ఒక పని చేద్దాం, 3 గారెలు తీసుకుంటాం. ఒక గారె ఏంటంటే ఎవరైతే పండుకుందాం, ఎవరు ఆలస్యంగా లేస్తారో పొద్దున వాళ్ళకి గారె, ఎవరు లేట్గా లేస్తే వాళ్ళకి ఇంకో గారె. అంటే వాళ్ళకి 4 గారెలు, తొందరగా లేచిన వాళ్ళకి 3 గారెలు. మేము తెలియదేంటంటే ఉద్యోగం అనుకోవాలి కదా, పొద్దున లేవాలి తప్పదు. అది వీడి ఆలోచన ఏంటంటే పొద్దున వండి పెట్టాలి కదా, నేను ఎట్లా వెళ్తా కాబట్టి ఆమెనే ముందు లేస్తుందని వీడు ఆలోచించింది. ఈమెం ఆలోచించింది భర్త ఉద్యోగానికి వెళ్ళాలి కానీ కంపల్సరీగా ముందు లేస్తాడని చెప్పేసి అనుకొని ఇద్దరు సరే ఎవరు ఆలస్యంగా లేస్తే వాళ్ళకి 4 గారెలు అనుకున్నారు. పండుకున్నారు. తెల్లవారిపోయింది, 6 అయింది లేవలేదు, 7 అయింది లేవలేదు, 8, 9 అయింది. పక్క వాళ్ళకు ఎప్పుడు అల్లరిగా ఉండేది, తలుపు ఇట్లా పెట్టిన దగ్గరికి అని చెప్పేసి తలుపులు కొట్టినా కానీ మరి తీయట్లేదు. తెలివైంది, లేస్తే ఒక గారె పోతుంది కదా, అందుకని ఈ గారె పోతుంది అనే ఉద్దేశం కూడా అట్లనే పడుకున్నారు, లేవకుండా కదలకుండా. తలుపు కొట్టి చివరికి అయ్యో ఏమైందో అసలు వీళ్ళు ఉన్నారా పోయారా ఇంతకని చెప్పి అనుమానం వస్తుంది కదా, తలుపులు పలక కొట్టేసి లోపలికి పోయారు. లోపలికి పోయిన తర్వాత వాళ్ళు పండుకొని ఉన్నారు. సరే వీళ్ళు పండుకొని ఉన్నారా పోయారా అని చెప్పేసి అయినా అసలు వాళ్ళు లేవట్లేదు, ఎందుకంటే ఒక గారె పోతుంది. అందుకని అంత తిండిపించి బాగా కొట్టి వాళ్ళు ఊపినా అసలు ఎంత ఊపినా లేవకపోతే ఏమనుకుంటా అసలు పోయారేమో అనుకుంటా కదా, వీళ్ళు కూడా పోయారేమో వీళ్ళు అని చెప్పేసి చక్కగా పాట తీసుకొచ్చి ఇద్దరు ఒకదానిలో కాదు పండుకోబెట్టాక లేవట్లే వాళ్ళు, ఎందుకంటే పోతే గార పోతుంది మళ్ళీ అని చెప్పేసి అట్లనే పట్టుకొని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పండుకోబెట్టిన తర్వాత ఈ భర్త గారి అవసరమా అని మా భర్త ఇట్లా లేచి కూర్చోగానే నాకు 4 గారెలు అని చెప్పేసి ఆమె లేచి తీసుకున్నాడు ఒక గారె. అంటే మొండితనం అంటే అలా అంత మొండిగా ఉండడానికి అవకాశం లేదు. మనకి సహజంగా ఏదైనా ఇష్టము అనుకుంటే దాని మీద మొండితనం ఎక్కువ. కాబట్టి పెద్దలు చెప్పిన దాన్ని అనుసరించి దాన్ని ఎవరైతే చెప్తున్నారో అది విని సక్రమంగా వెళ్ళగలిగితే మాత్రం తప్పకుండా దాని ఫలితం వస్తుంది.
అదే వెళ్ళలేదు అనుకోండి, మనం మొండితనం మనకే ఉండి అది అవుతుందా ఇది కాదా అని చెప్పేసి అనుకుంటే ఆ పని అవ్వడానికి అవకాశం లేదు. ఏదైనా సరే పెద్దల యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ పని సక్రమంగా జరుగుతుంది. కానీ చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఇలా బాబావారు చెప్పగానే అతను వెళ్ళిపోయాడు, అతని విషయం కాదు, అది మధ్యవర్తి మాత్రమే. అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారన్న సంగతి బాబావారు తెలుసు. అంటే ఎక్కడో 300 మైళ్ళ 200 మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆమెకు అడుగు ఇబ్బందితోనని చెప్పేసి విభూది హారతి పాట పంపించాలంటే ఎంత విశేషమైన శక్తి ఉంటే భగవత్ శక్తి మాత్రమే అలా పనిచేస్తుంది. మనం అనుకుంటాం ఏం కనబడుతుందాలే, బాబావారికి ఏం తెలుస్తుంది, ఖచ్చితంగా కనబడుతుంది, అన్నీ తెలుస్తాయి. తెలియంది భగవంతుడు అవుతాడు. అలా ఎలా చేయగలుగుతాడు? 200 కిలోమీటర్లు 300 200 మైళ్ళ ఉన్న విషయాన్ని ఏది చేసినా భగవంతుడు చూస్తున్నాడు, భగవద్ అర్చితం అని చెప్పేసి భగవంతుడు చూస్తున్నాడు అని చెప్పేసి చేయగలిగితే మనం సహజంగా వ్యాపారస్తులు ఏం చేస్తాడు, కొంత ధరకే అమ్ముకోవాలి కదా, అట్లా అని చెప్పేసి ధర్మం అని చెప్పేసి తెచ్చిన ధరకే అమ్మాడు అనుకోండి, ఏమవుతాడు? లాస్ అవుతాడు కదా. కాబట్టి ఆ యొక్క ధర్మమైనటువంటిది అంటే తనకి ఎంత అవసరం దాని మీద ఎంత అదో అంత, కానీ దాన్ని మోసం చేస్తూ చెడు బ్రతకడం అనేది ఎలాగైనా బ్రతకవచ్చు, కానీ అట్లాగని మోసంతో అధర్మంతో బ్రతకడంగా ఉండకూడదు అని చెప్పేసి ధర్మంగా పెద్దలు ఆచరించిన దీన్ని బట్టి చెప్పిన దాన్ని బట్టి సక్రమంగా బ్రతికితే చక్కటి ఫలితాలు వస్తాయట. భగవంతుడి సహకారం కూడా ఉంటుంది. భగవంతుడి యొక్క సహకారం ఎప్పుడు మనకి, మనం ఏదైనా ఇప్పుడు పుణ్యం చేసుకుంటే కొంతమంది చూడగానే పుట్టగానే కొంతమంది కొన్ని ఆలోచనలు వస్తాయి, వాడు చాలా తెలియజేట్లు ఉంటాయి. వీడికి ఎక్కడి నుంచి వచ్చినాయి అవి, ఎవరు నేర్పంది అంటే వాడు పూర్వజన్మలో ఏదో మంచి సాధన చేస్తాడు, ఈ జన్మలో ఆ మిగిలిపోయింది ఈ జన్మలో వస్తుంది ఫలితం. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఇలాంటి పిల్లవాడు ఒకలో పుట్టాడట, ఒక హాస్పిటల్లో ఉంటుంది కదా, దాని వెటర్నరీ హాస్పిటల్ ఏమంటారు, బాలింతరాలంటే హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ఒక ఆమె పిల్లవాడికి జన్మనిచ్చిన తర్వాత వాడు కొంచెం ఇబ్బంది పడుతుంది. సరే తల్లి పాలు పెట్టడం 3 నెలలు అయిపోయిన ఒక 3 రోజుల తర్వాత తల్లి పాలు ఇవ్వకపోతే వేరే నర్స్తో డాక్టర్ మన దగ్గర చెప్పి వేరే నర్స్ పాలు ఇస్తుంటారు, ఇచ్చేస్తే అయిపోయిన తర్వాత వాడు చెయ్యి ఇవ్వడిచ్చిన తర్వాత ఒక రోజుల తర్వాత ఈ చెయ్యి మూసేశాడు, ఇంకా తెడవడం రావట్లేదు, అదే పాలు పడట్లేదేమో ఏమది మీరు చెయ్యి ఎందుకని చెప్పేసి చిన్న డాక్టర్ లేకపోతే ఏం టెస్ట్ చేసినా అన్ని బాగానే ఉన్నాయి. ఇంకో డాక్టర్ పై డాక్టర్ దగ్గరికి ఎలా అసలు ముందు మనం తెలిసి చూద్దామని చెప్పేసి ఒక్కొక్కటి బలవంతంగా తెలుస్తున్నట, ఇవి ఏడుస్తున్నాడు, అయినా సరే తెలుస్తున్నాడు. డాక్టర్ చెయ్యి కదలాలి కదా, తెలిసేసరికి ఏముందంటే ఆ నర్సు ఉంగరం వాడి చేతిలో ఉంది. అర్థమైందా మీకు? పుట్టుకతో కొన్ని వస్తాయి, పూర్వజన్మలో చేస్తాయి, ఈ జన్మలో వస్తుంటాయి. కాబట్టి అవి పూర్వజన్మ వాసనలు అంటారు కదా, అట్లా ఇప్పుడు నాకు ఇక్కడికి మీరు వచ్చి కూర్చున్నారంటే పూర్వజన్మలో ఏదో సంబంధం ఉంటేనే ఇక్కడ వచ్చి కూర్చుంటారు. అందరు ఎందుకు రావట్లేదు? కారణం ఏంటంటే ఆ పూర్వజన్మ సంబంధం అది. కాబట్టి మనం ఏం చేసినా భగవంతుడు అనేది ఒకడే, అది నిర్ణయం అయిపోయింది. కానీ ఆ యొక్క ఒక్కొక్క రూపాలలో ఒకవాడు మనకి ఏ రూపంతో అయితే బంధం ఉంటుందో ఆ రూపంగానే మన ఆంజనేయ స్వామి కృష్ణుడు కలిసి నేను రాముడిని నేనే, కృష్ణుడిని నేనే అని చెప్పినా సరే నాకు అవతల నాకు రామావతారమే రా అని చెప్పినాను, చచ్చినట్టుగా రామావతారం వేసుకొని రావాల్సి వచ్చింది. అంటే మనం ఏ రూపం అయితే అనుకుంటామో ఆ రూపాన్ని సక్రమంగా, అది సాయిబాబా కావచ్చు, దేవుడు రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, కానీ ఆ రూపాన్ని నమ్మి మనం చేయగలిగితే మాత్రం తప్పకుండా పైకి వస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.